తిరుపతి శ్రీ కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా 6వ రోజు ఆదివారం ఉదయం 8 గంటలకు స్వామివారు హనుమంత వాహనంపై అభయమిచ్చారు. గజరాజులు, వృషభాలు, అశ్వాలు ముందు కదులుతుండగా భజన బృందాలు, కోలాటాలు ఆడుతుండగా స్వామివారు ఆలయ 4 మాడవీధుల్లో విహరించారు. త్రేతాయుగంలో రామభక్తునిగా, భగవద్భక్తుడు, అగ్రగణ్యుడిగా ప్రసిద్ధిగాంచిన వాడు హనుమంతుడు. హనుమంతుడు తనను సేవించే భక్తులకు అత్యున్నతిని ప్రసాదిస్తున్నాడు. అనంతరం ఉదయం 10:30 గంటల నుంచి శ్రీ సీతా లక్ష్మణ సమేత కోదండరాముల వారి ఉత్సవమూర్తులకు స్వపన తిరుమంజనం వేడుకగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు, చందనంతో అభిషేకం చేశారు. రాత్రి 7 నుంచి 8:30 గంటల వరకు గజవాహనంపై రాముల వారు భక్తులకు కనువిందు చేయనున్నారు. వాహన సేవలో తిరుమల పెద్దజీఆర్ స్వామి, డిప్యూటీ ఈవో నాగరత్న, టెంపుల్ ఇన్స్పెక్టర్ సురేష్, ఆలయ అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఆరవ రోజు హనుమద్ వాహనంపై ఆ కోదండరామస్వామి వారు సుందర దరహాస మదనారవింద అద్భుత దివ్యస్వరూప సాక్ష్యం. రామాయణంలో ఆంజనేయస్వామి స్థానం చాలా అద్వితీయం. చతుర్వేద నిష్ణాతుడుగా నవవ్యాకరణ ఆంజనేయస్వామి వారి వాహనాన్ని మన్నిస్తూ ఉన్నారు. హనుమంతుడు తనను సేవించే భక్తులకు ఆత్మోన్నతి ప్రసాదిస్తాడు. హనుమంతుడిని స్మరిస్తే లభిస్తాయి. రామచంద్ర ప్రభు యొక్క గుణగానము చేస్తూ ఉన్నారు. కోలాటాలతో రావణుని అదటు అణచే అతడు తలచి మైరావణుని దండించనితడు. ఇలా ఉంటే వారు ఉభయుల్ని కూడా ఆళ్వారులు కీర్తించి ఉన్నారు. అటువంటి దివ్య ప్రబంధానుసంధానం ఈనాడు ఉంది. ఆ సమయంలో వాయుదేవుడి యొక్క అనుగ్రహం చేత అనేక వరాలు అనారోగ్యం ఏర్పడకుండా, విషాదం సోకకుండా వరమిచ్చాడు. క్రోధ సదృశ్యమైనటువంటిది అతి ప్రాచీనమైనటువంటి ఈ కోదండరామస్వామి ఆలయం. తిరుపతి కోదండరామస్వామి వారి ఆలయంలో బ్రహ్మోత్సవాల్లో నేడు హనుమద్వాహనం అత్యంత శోభాయమానంగా నిర్వహింపబడుతోంది. అఖిలలోకైకవ సీత శిఖామణి రామునికి చేపుని తెచ్చితివి రంజిత వానర కుల రక్షకు ఘటనలోకైకరంజ హనుమంతుడా. కుమారుని యొక్క పాదాలను తన ఎదగదుల్లో నిలుపుకున్నటువంటి భద్రాచల రామదాసు పలికినటువంటి వాక్కులు కదలి ఖర్జూరాది పానం రాకుండా తాను మునిపెన్నడూ చూడనటువంటి సీతాదేవిని అతి స్వల్ప వ్యవధిలో సద్యో జ్ఞానో విహిమిద్ధో అఖ్యదారోదాసీ భానునా ఆభాత్యంతః శ్రీనామోదా బారులు తీరి చంద్రుని అనుగ్రహం కోసం చకోరాలు నిరీక్షించిన బద్ధుడయ్యాడు. లంకేశ్వరుని చూసి ముగ్ధుడయ్యాడు కూడా. అహోరూపం, అహోధైర్యం, అహోసత్వం, అహోమతి, అహోరాక్షసరాజస్య సర్వలక్షణయుక్తత. చాలా శ్రేయస్సు కలుగుతుంది. సీతాదేవి సామాన్య స్త్రీ కాదు. నీ లంకా రాజ్యాన్ని సర్వనాశనం చేయగల తోకకు నిప్పు పెట్టేయమని చెప్పి ఆదేశించాడు. హనుమ సత్వంలో, వీర్యంలో దేవిని దర్శించడమే కాదు, ఇరువురికి కూడా శరణాగతి చేస్తూ ఉన్నారు. మగటి మిగల హనుమంతుడా